నమస్తే నేను సుజాత వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ బారిస్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ ని మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు క్యాంపస్ లో ఉన్న లైబ్రరీ సైన్స్ రూమ్ డిజిటల్ ల్యాబ్లను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మంత్రి పొన్నం ప్రభాకర్ కు చూపించారు ఏలూరు జిల్లా నగరంలోని చెస్ క్రీడల్లో ప్రావీణ్యత సాధించిన చిన్నారులను ఏలూరు ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని క్యాంపు కార్యాలయంలో అభినందించారు ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసులోనే అంతర్జాతీయ ప్రతిభ సాధించడం విశేషమని ఇదే ఒరవడి కొనసాగిస్తూ ముందు ఎన్నో అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనాలని అభినందించారు సపోర్ట్ ఉంటే నేషనల్ ఇంటర్నేషనల్ రేట్ ఎక్కువ 10 మంది అంతర్జాతీయ బాడీ బిల్డర్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఏలూరు నగరానికి చెందిన భానుప్రకాష్ను ఏలూరు ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని అభినందించారు ఈ సందర్భంగా ఆళ్లనాని మాట్లాడుతూ బాడీ బిల్డింగ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన భానుప్రకాష్ ఇంకా ఎన్నో పథకాలు సాధించాలని అభినందించారు నగర కార్పొరేటర్ సన్ని మాట్లాడుతూ భానుప్రకాష్ చిన్నతనం నుండే ఏదైనా సాధించాలని తపనతో పోటీల్లో పాల్గొంటున్నాడని తెలియజేశారు హైదరాబాద్ చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడ మండలంలో అరుంధతి కాలనీలో అంగన్వాడీ కేంద్రాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి తదితరులు పాల్గొన్నారు హలో అన్న హలో శివాని నేను పక్కకు జరుగు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం పట్టణంలో నరసాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని నరసాపురం పార్లమెంటు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఉమాబాల ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు సభ్యులు ఉభయ గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు తదనంతరం పార్లమెంటు నియోజకవర్గ పెద్దలతో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో పాల్గొన్నారు ఒక మంచి కుటుంబం నుంచి ఒక మంచిగా చదువుకున్న వ్యక్తిని ఈరోజు ఉమాబాల గారిని ఈరోజు ముఖ్యమంత్రి గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు ఇప్పటికే ప్రకటించారు మీ అందరికీ సపోర్టుగా ఉమాబాల గారి గెలుపుకు ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను అదేవిధంగా మనం ఆలోచించినట్టయితే నరసాపురం అంటే ఎంత డబ్బులు పెడతారు ఎంత ఖర్చు చేస్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని మాట్లాడే పరిస్థితుల్లో ఈరోజు ఎంత చదివారు ఎంత మంచి
మంచి పేరు ఉంది. అదేవిధంగా ఒక బీసీ సామాజిక న్యాయం ఎంత చేశారనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉమావల్ల గారు ఛాన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ వస్తుంది. మనసు పెట్టి ఆలోచించి ఓటేసే ఏ వ్యక్తి అయినా మనకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఉమావల్ల గారు ఎప్పుడైనా మనకు అందుబాటులో ఉంటారు. సాధారణ సింపుల్ గా ఉండే వ్యక్తి, హై ప్రొఫైల్ వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ కూడా ఆవిడని ఆశీర్వదించి ఆవిడ గెలుపుకు కృషి చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటానని. మా పెద్దలు ప్రసాద్ రాజు గారు మాట్లాడారు. గోదావరి జిల్లా సీట్లు ఎటు పక్క ఉంటే అటు పక్క అదే పార్టీ. స్థానిక ఎమ్మెల్యే పిండం దొరబాబు వల్లే జగనన్న పట్టాలు స్థలాలు ఇవ్వలేకపోయామని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం నాగులపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ భర్త ఒడిశెట్టి నారాయణరెడ్డి విచారం వ్యక్తం చేశారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీతా విశ్వనాథ్ చాలా ఆలస్యంగా గడప గడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా మాట్లాడుతూ ఈ కార్యక్రమం వల్ల స్థానికంగా ఉండే సమస్యలు తెలుస్తాయని, అలాగే ఈ గ్రామంలో 14వ వార్డులో నీటి సమస్యలు గుర్తించి త్వరితగతినే పరిష్కారం చేయడం జరుగుతోందని తెలిపారు. ఎంతో మద్దతునిచ్చేవారు, ఆశీర్వదించేవారు. మరి ఈ రోజు ఆ విలేజ్ లో గడప గడప ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. సర్పంచ్ గారు గౌరీ గారు, అదేవిధంగా నారాయణ రెడ్డి గారు, మన ఎంపీటీసీ చింతపల్లి లక్ష్మి, ఇంకా నాయకులు, స్థానికంగా వార్డు మెంబర్లు చాలా మంది పాల్గొన్నారు. నాయకులు అందరూ కూడా వీరందరూ మరి మేమందరం కలిసి గడప గడపకి తిరగడం జరుగుతుంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ప్రజల దగ్గరకే మనం అందరం ఉండాలి. ప్రజాప్రతినిధులు కానీ ప్రజా నాయకులు కానీ ఎప్పుడు ప్రజలకి దగ్గరగా ఉండే వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ఈ విధంగా రావడం వల్ల స్థానికంగా ఉండే సమస్యలు కూడా మాకు తెలియడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు మంచినీటి సమస్య 14వ వార్డు, ఈ గ్రామంలో 14వ వార్డులో మంచినీటి సమస్యని గుర్తించి ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం ద్వారా సర్పంచ్ గారు పనులు మొదలు పెట్టించడం జరిగింది. దాన్ని పూర్తి చేసి ప్రజలకు నీరు అందించడం జరుగుతుంది. ఇంకా పెన్షన్స్ అన్ని కూడా చాలా రావడం జరుగుతుంది. అయినప్పటికీ కొన్ని టెక్నికల్ కారణాల వల్ల, కొన్ని ఇబ్బందుల వల్ల, నిబంధనల వల్ల కొంతమందికి పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు. వారికి కూడా నిబంధనల్ని ఏ విధంగా మరి అధిగమించి చేయాలనేది అధికారులతో కూడా మాట్లాడి వారికి న్యాయం చేయడానికి మేము కృషి చేస్తాం. కాబట్టి ఈ గ్రామంలో ప్రజలందరినీ కలుసుకుని అక్కడ స్థానికంగా ఉండే సమస్యలు తెలుసుకుని వారి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ముందుకెళ్తాం. ముఖ్యమంత్రి గారు ఇప్పటికే గడప గడప ప్రోగ్రాం కింద గత 2 సంవత్సరాల కిందట మరి 20 లక్షలు సచివాలయానికి శాంక్షన్ చేయించడం జరిగింది. మళ్ళీ నన్ను ఇన్ఛార్జ్ గా ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారిని కోరితే మరి 63 సచివాలయాలకి 12,60,00,000 పిఠాపురం నియోజకవర్గానికి 2వ విడత గడప గడపకి నిధులు మంజూరు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ గ్రామంలో ముందు ఇప్పుడు వచ్చినాయి కలిపి 2 సచివాలయాలకి 40 చెప్పిన 80 లక్షలతో మరి స్థానికంగా ఉండే సమస్యల్ని పరిష్కరించుకోవడానికి వాళ్ళు రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఏం వేసుకోవాలన్నా కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఇక్కడ 2019లో ఇప్పుడు ఎమ్మెల్యే గారు మేము తిరిగినప్పుడు మరి కమ్యూనిటీ హాల్ అభయమని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం టీడీపీ జనసేన పార్టీలు ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం 46వ డివిజన్లో వైఎస్ఆర్సీపీ నుంచి పలువురు మహిళలు, యువకులు టీడీపీ జనసేన పార్టీ కూటమిలో చేరారు. వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణ తదితరులు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో జగన్ ఓడిపోవడం, తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమన్నారు. తీర్చిదిద్దుతాడు. ఇవన్నీ కావాలి అని అంటే చప్పట్లు కొట్టండి, వద్దంటే బాయ్ బాయ్ వైసీపీ అని చెప్పండి. బాయ్ బాయ్ వైసీపీ చెప్పట్లా, ఇక్కడ ఎవరో చెప్పట్లు. వీడు వైసీపీ కావాలంటే మామ వైసీపీ కావాలా? ఎప్పుడు కూడా ఇచ్చారు మీకు. దానికి అనుగుణంగా ఈ 5 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటానే ఉన్నాం. ఏ సమస్య అయినా తీర్చుతూనే ఉన్నాం, అధికారం లేకపోయినా కూడా. ఒక్కటే ఆలోచించండి, ప్రభుత్వం లేకపోయినా మీరిచ్చిన నిర్ణయం బట్టి మాకు వచ్చిన అవకాశంతో కష్టపడ్డాం. రేపు మీరు అధికారం ఇస్తే తప్పకుండా మీ అందరికీ మరింత మేలైన సేవ అందించడానికి అవకాశం ఉంటుంది. ఆశీర్వదించండి.
పార్టీకి అండగా నిలబడండి, ప్రోత్సహించండి. అలాగే మీకు మరొక హామీ ఇస్తా ఉన్నాం, బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఒక ఆగడాలు చాలా విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి. రాత్రి అయితే ఆడవాళ్ళు బయటికి తిరగలేని పరిస్థితి, 8 తర్వాత మగవాళ్ళు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఈ పరిస్థితుల నుంచి మార్చుకోవాలి అని అంటే వీళ్ళు పెంచి పోషిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమి యొక్క రాష్ట్రానికి బయటికి పంపాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం, జనసేన ఈ గంజాయి సరఫరా చేస్తున్న వాళ్ళు, ఈ బ్లేడ్ బ్యాచ్ ని ప్రోత్సహిస్తున్న వాళ్ళని ఉక్కు పాదంతో తొక్కుతామని చెప్పి మీ అందరికీ గట్టి హామీ ఇస్తా ఉన్నాం. ఈ 40 రోజులు పార్టీకి అండగా ఉండండి. భవిష్యత్తులో మీ అందరి యొక్క భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత తెలుగుదేశం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం స్థానిక జేసీఐ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సెల్యూట్ ది సైలెంట్ స్టార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక రైల్వే స్టేషన్లో విడుదల నిర్వహిస్తున్న స్టేషన్ మేనేజర్ కె సాహు, బుకింగ్ సూపరింటెండెంట్లు రమణ, డిఎస్ఎన్ మూర్తులకు జేసీఐ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జేసీఐ అధ్యక్షులు షణ్ముఖరావు మాట్లాడుతూ రైల్వే స్టేషన్లో 4న పలాస విశాఖపట్నం ప్యాసింజర్ పొడిగించి ఇచ్చాపురం నుంచి ప్రారంభం కావడంతో రైల్వే అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో నవీన్ కుమార్, స్వరూప్ కుమార్, దినేష్, జయదేవ్, పవన్ కుమార్, గౌరీశంకర్ పాల్గొన్నారు. అంటే లాస్ట్ 2 years తర్వాత ఏంటంటే మన స్టేషన్ చాలా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్ ఎర్నింగ్స్ విషయంలో కూడా ఇంక్రీజ్ అయింది. దానివల్ల అమృత్ భారత్లోనే మనకేమొచ్చి మన స్టేషన్ నామినేట్ చేశారు. లేకపోతే ఇప్పుడు సోంపేట ఉంది, మనసా ఉంది, ఎలా ఉన్నాయి కదా. కాకుండా మనకే ఎందుకు ఇచ్చారు, పలాస కన్నా మనకి ఇచ్చారు. పలాస కూడా మన అమృత్ భారత్ మనకి ఇచ్చారు, నవం కూడా ఇచ్చారు, మనకి ఇచ్చారు. అంటే మన జిల్లాలో 3 స్టేషన్లు ఇచ్చారు. ఇచ్చాపురం ఒకటి, నవంపురం, శ్రీకాకుళం. అమలాపురం పట్టణంలో సెట్టిబలజ కమ్యూనిటీ హాల్ నిర్మించి దానికి కుడిపూడి చిట్టబ్బాయి పేరు పెడదామని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో ఏర్పాటు చేసిన మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ కుడిపూడి చిట్టబ్బాయి కాంస్య విగ్రహాన్ని మంత్రి పినిపే విశ్వరూప్తో కలిపి మిథున్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలాపురం వంటి నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా గెలిచే సత్తా చిట్టబ్బాయి లాంటి వారికి ఉందన్నారు. బీసీను ఏకతాటిపై తెచ్చే ఉన్నత స్థానంలో నిలిపారన్నారు. రాష్ట్ర చరిత్రలో చూస్తే బహుశా 15-20 మంది ఇండిపెండెంట్గా స్వతహాగా వాళ్ళ సొంత పొలంపై మిగిలి అంతటి గొప్ప వ్యక్తి మన కీర్తిశేషులు చిట్టబ్బాయి గారు. అదేవిధంగా ఈ విషయం చెప్పకూడదు, నీతి నిజాయితీ అంటే మామూలుగా ఒక ఎమ్మెల్యే అంటే 2 తరాలు సంపాదించే ఈ రోజుల్లో హాస్పిటల్ ట్రీట్మెంట్కి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తారు మన భరత్ సార్, ఇట్లా మా అబ్బాయి ట్రీట్మెంట్కి నాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ కావాలి. నేను ఆ రోజు అనుకున్నాను, ఒక ఎమ్మెల్యే కొడుకుగా ఉండి ఒక ట్రీట్మెంట్కి ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నారు అంటే చిట్టబ్బాయి గారు ఎంత నిజాయితీగా ₹1 కూడా లంచాలు తీసుకోకుండా తన సొంత కుటుంబ సభ్యులను కూడా చూసుకోకుండా ఇంత నిజాయితీగా చేశారంటే అంత గొప్ప నాయకుడు. ఈరోజు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇంతటి గొప్ప అవకాశం మన భరత్ గారి కుటుంబ సభ్యులు నాకు ఇవ్వడం నిజంగా నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజుగా నేను భావిస్తున్నాను. ఇంత గొప్ప నాయకుడి విగ్రహాన్ని రాష్ట్రానికి పిలిచి ఈరోజు ఇంత గౌరవం చేసిన దానికి. MLBC సెంటర్ ఫర్ ఉమెన్స్ స్టడీస్ ఉస్మానియా యూనివర్సిటీలో మహిళా ప్రపంచాన్ని మార్చడం అభ్యాసాలు సాధ్యాసాధ్యాలపై జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన MLBC సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్ డైరెక్టర్ డాక్టర్ సయ్యదా అజీం, ఉస్మానియా
ఉన్నీనా మాట్లాడారు. మహిళలు వారి పని ఆలోచనలు పంచుకోవాలన్నారు. మానవ ఆరోగ్యం, లింగ సమానత్వం, పిల్లల సంరక్షణ, సెలవు, పర్యావరణంపై మహిళల ప్రభావం వంటి అంశాలపై సదస్సులో చర్చించారు. I would just like to brief up about this Mahalakha Chandabai. Actually, this center has been started in 1977, but it was not in a progress that it came in progress in 1997. That time it is only called as Center for Women Studies. But in 2003, after our Vice Chancellor sir has taken an initiative, Mahalakha Chandabai, she was a politician and a poet in the Usman Ali Khan Sahib court. And then she has donated 2,500 acres of the land to the Osmania University. Then recognizing this, our Vice Chancellor sir has taken the initiative, I think all the complete administrators, thanks to them. And they ది డెక్కన్ జియోగ్రాఫికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 18వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవం జరిగింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సు ఆర్గనైజేషన్ అండ్ క్లైమేట్ చేంజ్ స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ సిటీస్ త్రూ జియో round of applause. భారతదేశంలో మొట్టమొదటిసారిగా మెడికల్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో అరుదైన చికిత్స చేసి చిన్నారి ప్రాణాలు కాపాడారు. పుట్టుకతో వచ్చిన వైకల్యాలతో జన్మించిన టాంజానియాకు చెందిన 16 నెలల శిశువుకు మెడికోవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ మీడియాట్రిక్ కార్డియాటిక్ సైన్సెస్ టీమ్, మీడియాట్రిక్ సూపర్ స్పెషాలిటీ టీం ఫిబ్రవరి 22న 14 గంటల పాటు సర్జరీ చేసి పాప ప్రాణాలను కాపాడారు. పీడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆశీష్ సప్రే మాట్లాడుతూ తన సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇతర చిన్న రోగి అరుదైన పుట్టుకతో వచ్చే లోపాలకి విజయవంతంగా చికిత్స అందించినందుకు ఆనందం వ్యక్తం చేశారు. Paraphernalia to treat this condition, and we operated the kid and the baby is going home. Regarding the heart defect, it was an anomaly which is quite common, I should say. The lung supply was very restrictive and we had to restore the blood supply to the lungs. Apart from that, the left pulmonary artery was smallish, so we had to increase the size of the left pulmonary artery. The entire surgery was done in a single sitting. The cardiac defect was corrected, the abdominal wall defect was corrected, and the covering of the heart was given. It took around 8 to 9 hours for the entire surgery. He recuperated well in the ICU and he was discharged from the ICU to the ward in. రాజధానిని విశాఖకు తరలిస్తే ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అశాంతిమయం, మాఫియామయం అవుతోందని ఏపీసీసీ మీడియా చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి అన్నారు. కడప జిల్లా పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయొద్దని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుతున్నారని తెలిపారు. రాజధానిని అమరావతి నుండి విశాఖకు తరలించాలని కోరుకోవడం లేదు. విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రజలు ఈ యొక్క తరలింపు నిర్ణయాన్ని వద్దు అంటున్నారు. ప్రశాంతమైనటువంటి ఉత్తరాంధ్ర వాతావరణాన్ని అశాంతి ఎందుకు చేస్తారు, ఇక్కడికి తరలించవద్దని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మనసుల వల్ల ఈ ప్రాంతము మాఫియా రాజ్యమవుతుంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, మాఫియా రాజ్యమవుతుంది. దయచేసి రాజధాని ఇక్కడ తరలించవద్దని చెప్పేసి ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతము అరకు, ఆ ప్రాంతము టీ పంటకు ప్రసిద్ధి చెంది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇది గంజాయి పంటకు పేరుగాంచింది. ఇక రాజధాని వచ్చి జగన్మోహన్ రెడ్డి మనుషులు ఆ ప్రాంతానికి వస్తే మొత్తం ఆ ప్రాంతం మాఫియా రాజ్యమవుతుందని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నది ఏమిటి? విశాఖకు రైల్వే జోన్ ఇవ్వండి,
విశాఖ చిన్న ఇండస్ట్రియల్ క్యాడర్ తండి, విశాఖ మెట్రో ఏర్పాటు చేయండి, ఉత్తరాంధ్ర సులసవంతి పూర్తి చేయండి, ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయొద్దు, అమ్మొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు అడుగుతున్నవి చేయకుండా వాళ్ళు వద్దు అంటున్నవి చేస్తామంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందుకోసం ఆ ప్రాంతంలో వైకాపా పట్ల, జగన్ పట్ల వ్యతిరేకత ఈ అంశం మీద. ఇక గోదావరి జిల్లాలో ప్రజలు బహుళార్థ సాధక ప్రాజెక్టు పోలవరం పూర్తి చేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉంటే, నూతన డయాలసిస్ సెంటర్ను ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా చేతుల మీదుగా ప్రారంభించారు. కడప జిల్లా బద్వేల్లో స్థానిక సిమాంక్ ఆసుపత్రి ఆవరణలో దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య జ్ఞాపకార్థంగా అత్యాధునికమైన పరికరాలతో ప్రారంభించారు. ఒక డయాలసిస్ సెంటరు డాక్టర్ వెంకట సుబ్బయ్య గారి వారు సిఎస్ఆర్ ఫండ్స్ కింద వారి తమ్ముడు గారు బిఈఎల్ నుంచి ఒక 2 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. ఒక 4 సంవత్సరాల కిందట ఇవన్నీ కూడా ఒక మంచి సెంటర్ను మనం తెచ్చుకున్నాము. ఇక్కడ నుంచి పేషెంట్లు గడప కన్నా వెళ్ళాలి, లేకపోతే ప్రొద్దుటూరు కన్నా వెళ్ళాలి, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. వెహికల్ టయానికి ఉండేది కాదు, వ్యయ ప్రయాసాలకంతా కూడా మరి ఇబ్బందులు పడేవాళ్ళు. మేడం గారు ప్రత్యేకమైనటువంటి మన ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ తీసుకొని కమిషనర్ హెల్త్ సర్వీసెస్ వారిని సంప్రదించి ఈ సెంటర్ అనతి కాలంలో రావడానికి పెద్ద ఎత్తున కృషి చేశారు. ఇప్పుడు మనం ఒక 25 బెడ్డెడ్ హాస్పిటల్ ఇక్కడ డయాలసిస్ ఒక్కసారిగా మనం చేసుకునేటువంటి అవకాశం కలుగుతుంది. మరి ఈ సెంటరు దరిదాపు వారంలో ఎంతమందికి వచ్చు మేడం? ప్రతిరోజు ఒక 50 మంది పేషెంట్లకు 4 గంటలు ఒక్కొక్క పేషెంట్కి ఇవ్వాలి కాబట్టి 50 కానీ 75 మంది పేషెంట్లకు కూడా ఈ సెంటరు మరి అంతా కూడా క్యాటర్ చేస్తుంది. కాబట్టి మన ప్రాంత ప్రజలకు, మనకే కాకుండా ఇక్కడ మైదుకూరు నియోజకవర్గం కానీ, ఉదయగిరి నియోజకవర్గం కానీ, గిద్దలూరు నియోజకవర్గం నుంచి కూడా పేషెంట్లకు చుట్టుపక్కల ఉండేటువంటి మనం 2-3 జిల్లాలకు మరి వ్యాపించినటువంటి మన బద్వేలు నియోజకవర్గంలో అందరికీ కూడా ఈ సెంటర్ ఉపయోగపడుతుంది. కాబట్టి దీని వెనక ఉండి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని, ఈ బిల్డింగ్ను మరి ఈ సెంటర్ను ఓపెన్ చేయించినటువంటి అందరి డాక్టర్లకు, మన డిసిహెచ్ మేడం గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారికి, డాక్టర్ రామప్రసాద్ గారికి, అందరికీ కూడా పేరు పేరున ఇక్కడ ఉన్నటువంటి తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సలహాలు తీసుకొని పార్టీ అధినేత చంద్రబాబును కలుస్తామని, తరువాత భవిష్యత్తు కార్యాచరణ నిర్ణయించుకుంటామని టీడీపీ కడప నియోజకవర్గ మాజీ ఇన్ఛార్జ్ విఎస్ అమీర్ బాబు, సీనియర్ నాయకులు ఆలం ఖాన్పల్లి శ్రీ లక్ష్మీ రెడ్డి అన్నారు. మీకు ఏం చేసినా కూడా మీరు రుణము తీర్చుకోలేరు. తప్పకుండా ఆ అల్లా భగవంతుడు నాకు అవకాశం ఇస్తే మీ యొక్క రుణం తప్పకుండా తీర్చుకుంటాను. ఎటువంటి పరిస్థితుల్లో మీ ఎవరికి కూడా మచ్చ రాకుండా, మీ పైన ఈగ వాలకుండా, ఎవరైనా సరే మీకునే ఏమన్నా నష్టం చేస్తే ఫస్ట్ నేను ఉంటాను, మళ్ళీ మీకు దెబ్బ తగలాల్సిందని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను. మీ యొక్క అభిప్రాయాలు, మీ యొక్క సలహాలు, సూచనలు అందరూ కూడా చెప్పారు. మా మీద ఎంతో ప్రేమతో ఆదరించినారు. దాన్ని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని పాదాభివందనం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏ సందర్భంలో కూడా అర్ధరాత్రి కానీ ఏదైనా విషయం అప్పటికప్పుడే మెసేజ్ పెడితే అప్పటికప్పుడు పరిగెత్తి వచ్చి దాన్ని జయప్రదం చేసేదానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేసినారు. మన జిల్లాలో కనీసం మీకు తెలుసో తెలియదో, మన జిల్లాలోని వేరియేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు నేను అట్లా బాధపడలే. కౌంటింగ్ 10 రోజులకే బయటకు వచ్చిన మన కార్యకర్తలకు, మన ప్రభుత్వం ఇది చేస్తున్న ఏమైనా ఇది ఉంటే దానిపైన స్పందించి బయటకు వచ్చి నేను కరోనా సమయంలో కూడా ఆ సేవలు ప్రజలకు ఇచ్చిన. నేను కరోనాలో ఇంట్లో కూర్చోలే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను.
మళ్ళా మీరు ప్రజానాడి దానికి, ఎందుకంటే మాకందరి ఇక్కడ ఉండే నాదే కాదు, ఇక్కడ ఉండే ఈ కార్యకర్తలు నాయకులు. పేద ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు పెట్టి అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వాన్ని మరొకసారి మీరందరూ ఓటు వేసి గెలిపించాలని ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు అన్నారు. కాకినాడ జిల్లా శంఖవరం మండలం ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిక కార్యాలయం వద్ద జరిగిన నవరత్నాల పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల స్థలాల పట్టాలను ఆయన అందజేశారు. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సామాన్య ప్రజలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు ఎల్ఆర్ఎస్ భూములు క్రమబద్ధీకరణ తదితర ఉచిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తర్వాత ప్రజలను మభ్యపెడుతుందని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణలో ప్రజలందరినీ కూడా మోసపూరితం చేసుకుంటూ ప్రభుత్వం అంతా కూడా కాలయాపన చేసుకుంటూ ఏది కూడా ఏ పనులను కూడా వాళ్ళు మేనిఫెస్టోలో చెప్పింది కానీ ఎలక్షన్ అప్పుడు చెప్పింది కానీ ఏది కూడా ముందుకు సాగడం లేదు. అందులో భాగంగా ఇవాళ ఎల్ఆర్ఎస్ ఇప్పుడున్న డిప్యూటీ సీఎం కానీ 3 మంత్రులు కానీ ఎల్ఆర్ఎస్కి ఎలాంటి ఫీజులు లేకుండా ఉచితంగా మేము ఇస్తామని చెప్పి ఆ రోజు అన్నీ ఉచితాలే అని చెప్పుకుంటా ఎలక్షన్ పోవడం జరిగింది. వాళ్ళు ఇవాళ గవర్నమెంట్ రాగానే ఎలాంటి ఫీజులు లేకుండా ఇలా ఎల్ఆర్ఎస్ కావాలని ప్రజలందరూ. ఉత్తరాంధ్ర ప్రజల ఓట్లు కొల్లగొట్టేందుకు మరో దొంగ నాటకానికి సీఎం జగన్మోహన్ రెడ్డి తెరతీశారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. ఎన్నికలకు పూర్తయ్యాక విశాఖ నుండి ప్రమాణ స్వీకారం పరిపాలన చేస్తానని జగన్ చెప్పటం నిరంకుశత్వానికి తార్కాణమన్నారు. జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే 3 రాజధానుల అంశాన్ని వైసీపీ మేనిఫెస్టోలో పెట్టాలని తెలిపారు. ఇప్పటికే అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై జగన్ కనీసం నోరు మెదపడం లేదని, విశాఖలో భూ కబ్జాలు దందాలు కొనసాగుతున్నాయని, వాటిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఢిల్లీకి ప్రపోజల్ కూడా పంపలేకపోయావు. ఆ రకంగా రాయలసీమ ప్రజలను మోసం చేశావు. అమరావతి ప్రజలను నిట్ట నిలువునా ముంచావు. మళ్ళీ ఇప్పుడు ఉత్తరాంధ్రలో ఓట్ల కోసం విశాఖ రాజధానిని డ్రామాలు ఆడుతూ ఉన్నావు. నీవు 5 ఏళ్లలో ఏమి చేయలేకపోయినావు. ఈ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టు కానీ ఒక పరిశ్రమ కానీ ఏది కూడా అభివృద్ధి చేయలేని అసమర్థుడుగా మిగిలిపోయి ఇవాళ ప్రజలు ఓట్లు వేసే పరిస్థితి లేనప్పుడు మళ్ళీ 3 రాజధానుల పేరుతో ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టడానికి, తద్వారా ఓట్లు లబ్ధి పొందడానికి నీవు దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నావు తప్పితే ఇది ఏ రకంగా కూడా ప్రజలు ఆమోదించరు. ఎందుకంటే దాదాపు గత 4 సంవత్సరాలుగా
అమరావతి రైతులు అక్కడ పోరాటం చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుతూ ఉన్నారు. నిజంగా నీవు చెప్పే దానిపై నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నువ్వు 3 రాజధానులు అజెండాలో పెట్టు, నీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆ పేరు మీదుగా ఓట్లు అడుగు, మళ్ళీ నీకు అధికారం వస్తే ఖచ్చితంగా నువ్వు పెట్టుకోవచ్చు. కాబట్టి ఏమంటే గతంలోనే నువ్వు మోసం చేశావు. అంతకుముందు ఏనాడు 3 రాజధానులు 2019 ఎన్నికలకు ముందు మాట్లాడలేదు. పైగా నీ పాదయాత్రలో చాలా క్లియర్గా చెప్పావు, చంద్రబాబు నాయుడు ఇక్కడ రాజధాని కట్టలేకపోతా ఉన్నాడు, నేను వస్తే రాజధాని కడతానని చెప్పావు. బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నావు. ఆ రకంగా గతంలో మోసం చేసి మళ్ళీ ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా మోసం చేయడానికి, ఓట్లు పొందడానికి నీవు ఎత్తుగడలు వేస్తున్నావు తప్ప నీ హయాంలో విశాఖపట్నం అభివృద్ధి కాలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేస్తామంటే మాట్లాడలేని ఒక చేతగాని దద్దమ్మగా మిగిలిపోయినావు. విశాఖ నగరంలో ఇక ఈవీ బులెటిన్ అప్డేట్స్ మరెన్నో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ కి టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం.